పూర్వకాలం నుండి వెలిసిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి జీవిత చరిత్రను ఒక సంచిక రూపంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాఖకు వివరించిన ఆలయ ప్రధాన అర్చకులు మర్రెబోయిన గోపీబాబు. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాఖకు పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం అయిన శ్రీ తిరుపతమ్మ గోపయ్య సమేత అమ్మవారి చరిత్రను తిరుపతమ్మ ఆలయ ప్రధాన అర్చకులు మద్దిబోయిన గోపీబాబు మరియు ఆలయ ఈవో కిషోర్ కుమార్ వీరు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరాన జన్మించినది శ్రీ తిరుపతమ్మ అమ్మవారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారు గోపయ్య స్వామివారు మేనత్త మేనమామ పిల్లలు. గోపయ్య స్వామి వారిది పెనుగంచిప్రోలు గ్రామంలోని తిరుపతమ్మ అమ్మవారికి కళ్యాణం సమయములో శ్రీ అమ్మవారి తల్లిదండ్రులు ఆవును ఇచ్చి అప్పగింతలు చేయడమైనది. తిరుపతమ్మ అమ్మవారు దైవాంశ అయినందున అత్తవారింట ఆరేళ్ల మొదలైన తరువాత ఈ ప్రాంతమంతా పశువులకు మేత లేకపోవడం వల్ల శ్రీ గోపయ్య స్వామి వారు మరియు తోటివారు ఉత్తరారణ్యం గోవులను కాయడానికి వెళ్ళడం జరిగింది. అత్తారింట ఆరేళ్లతో మరియు గోపయ్య స్వామి ఉత్తరారణ్యం వెళ్ళడం వల్ల శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి అనారోగ్యం పాలయ్యింది. అత్త తోడుకోడలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని గుడ్ల చావిడిలో పడవేయడం జరిగింది. అక్కడ ముదిరాజు పాపమాంబ తోడుగా ఉన్నారు. ఒకరోజు గోపయ్య స్వామి వారికి పాతకాలంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి అనారోగ్యం సోకినట్లు కల వచ్చింది. వెంటనే గోపయ్య స్వామి వారు పెనుగంచిప్రోలు వచ్చారు. గోపయ్య స్వామి వారి అమ్మ మరియు వదిన తిరుపతమ్మ అమ్మవారు పుట్టింటికి వెళ్ళిందని అబద్ధం చెప్పడం జరిగింది. గోపయ్య స్వామి వారు తిరిగి ఉత్తరారణ్యం బయలుదేరినప్పుడు మునిగేట్లో ఉన్న ముత్తైదవులు గోపయ్య స్వామి వారికి శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అనారోగ్యం పాలైనట్లు గొడ్ల చావిడిలో ఉన్నట్లు తెలియపరిచారు. అనంతరం గోపయ్య స్వామి శ్రీ తిరుపతమ్మ పలకరించి నచ్చజెప్పి ఉత్తరారణ్యం బయలుదేరారు. అప్పుడు శ్రీ తిరుపతమ్మ అమ్మవారు స్వామి మీరు వెళ్ళవద్దు, నాకు కీడు శంకిస్తుంది అని చెప్పినా వినకుండా బయలుదేరినారు. ఉత్తరారణ్యంలో గోవులను కాసేవారు భయ ఆందోళనతో శ్రీ గోపయ్య స్వామి వారికి అత్తగారిచ్చిన అరుణాపావుని పెద్ద పులి తీసుకువెళ్లి చంపినట్లు చెప్పడం జరిగింది. తరువాత గోపయ్య స్వామి వారు ఆ పులితో పోరాడి వీరమరణం పొందారు. సామాన్య పులినైతే సంహరించగలం సామర్థ్యం కలిగిన గోపయ్య స్వామి వారు జ్యేష్ఠాదేవి ఆవహించడం వలన ఆ పులితో పోరాడి వీరమరణం పొందడం జరిగింది. ఈ విషయాన్ని అమ్మవారు దివ్య దృష్టితో గ్రహించి గోపయ్య స్వామి వారికి ఆపద సంభవించినట్లు స్వామివారు లేకుండా నేను ఉండలేను అనుకుంటూ గ్రామాధికారుల అనుమతితో అగ్నిప్రవేశం అనుమతి అడిగారు. ఈ గ్రామాధికారులు గ్రామ ప్రజల సమక్షంలో శ్రీ అమ్మవారికి చాలా కాగుతున్న కళాయి నుండి నూనె ఉంగరం తీసి బయటకు చూపించే పరీక్షను పెట్టారు. అనంతరం ఉత్తరారణ్యం నుండి గోపయ్య స్వామి వారి రక్తపు ఆనవాళ్లతో తోటివారు వచ్చారు. ఈ విషయానికి పెదగంచిప్రోలును గ్రామ ప్రజలు మరియు పెద్దలు ఆశ్చర్యంతో శ్రీ అమ్మవారికి నమస్కరించి అగ్నిప్రవేశం ఏర్పాటు చేసినారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి అగ్నిప్రవేశం చేసే ముందు తరతరాలుగా మీ వంశస్థులే అర్చకత్వం చేయాలని పసుపు కుంకుమ ప్లేట్లు ఇచ్చినట్లుగా చెప్పి ఉన్నారు. అనంతరం శ్రీ అమ్మవారు యోగాగ్ని ప్రవేశం చేసి వెలిశారు. అప్పటి నుండి శ్రీ అమ్మవారికి వారికి దేవాలయం ఏర్పాటు చేసినారు. భక్తులు కోరికలు నెరవేరుస్తున్నారు. రైతులు తొలి పంటను శ్రీ అమ్మవారికి సమర్పిస్తున్నారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి దేవస్థానం నందు రంగుల మహోత్సవం 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరియు పెద్ద తిరునాళ్ళ చిన్న తిరునాళ్ళ ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుగుతాయి. పెద్ద తిరునాళ్ళలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. చిన్న తిరునాళ్ళలో పుట్టింటి పసుపు కుంకుమ పండ్లు అనిగండ్లపాడు నుండి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశా తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర ఇలా ఉన్నదా అని అవాక్కయ్యారు. ఇలాంటి అప్పుడు అమ్మవారికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం వివరిస్తామని అన్నారు.
గ్రామ పెద్దలందరూ కలిసి వెళ్ళిన తర్వాత